హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిస్ అవ్వకుండా మీరు చూసేయండి ఫ్రెండ్స్. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం రుచి బాగుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా వేడివేడిగా టమాటా గుజ్జుతో ఈ విధంగా చేసుకున్నామనుకో సూపర్ టేస్ట్ అండి. ఓన్లీ టమాటా జ్యూస్తోనే చేసుకునే ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా చూసేయండి. ఇలా వేడివేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, పూరీలో కానీ, ఉప్మాలో కానీ పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఇలా నేనైతే వేడివేడి అన్నంలో తింటున్నానండి. ఇంట్లో మా పిల్లలకైనా మా ఆయనకైనా చాలా ఇష్టమైన రెసిపీ అండి. ఎలా తయారు చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. నేనైతే పావు కిలోకి ఎక్కువ, హాఫ్ కేజీకి తక్కువ టమాటోస్ అయితే తీసుకున్నానండి. ఇలా ఫ్రెష్గా ఉన్న టమాటాలు పెద్దపాటి టమాటాలని 3 తీసుకున్నాను. చిన్నగా టమాటాలు ఉంటే ఒక 6 నుండి 7 తీసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అప్పుడు కానీ ఇలా నీట్గా కడిగి పెట్టిన టమాటోస్ని ఇలా మనము వెనక వైపు కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని కొంచెం ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే ఏ సైజులో అయినా కట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అండి. ఇలా నేనైతే పొడుగులో సన్నగా కట్ చేస్తున్నానండి. ఎన్ని టమాటోస్ చేసినా ఈ విధంగా చేసేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. క్యాంటరింగ్లో దొరికే ఈ రెసిపీ ఇంట్లో ఈజీగా అని నేను అనుకోలేదండి. ఈ రెసిపీ మా ఆయన హాస్టల్లో ఉన్నప్పుడు పదే చేసుకునే వాళ్ళంట. మా ఆయన నాకు చెప్పారు, నేను ప్రతిసారి ఇలా చేస్తానండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంతో తినేస్తారండి. ఇలా టమాటోలని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన టమాటో ముక్కల్ని మనము ఒక 1/4 జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ విధంగా మనము టమాటోల్ని ఇలా వేసేసుకొని రుచికి సరిపడా కొంచెము చిటికెడంత పసుపు వేసుకోవాలి. అలాగే సముద్రము ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా రుచికి సరిపడే టమాటో జ్యూస్లోనే వేసేసుకోండి. ఒక 10 గల వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి చక్కగా వేసేసుకోండి. ఈ విధంగా వెల్లుల్లి రిబ్బలు వేయడం మూలంగా టేస్ట్ బాగుంటుందండి. దొడ్డుప్పు వేయడం కూడా రుచి చాలా పెరుగుతుందండి. ఈ విధంగా మిక్సీ జార్లో మనము టమాటో జ్యూస్ని ఈ విధంగా తిప్పేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండర్ చేస్తే టేస్ట్ అనేది అంత చక్కగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, నేనైతే టమాటో జ్యూస్ని ఇలా మెత్తగా చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆ చిన్న కడాయిలో 1/2 కప్పు ఆయిల్ వేసేసుకోవాలి. ఈ విధంగా 1/2 కప్పు ఆయిల్ వేయడం మూలంగా మంచిగా నూనెలో వేగితే చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. 1 బుక్క 2 బుక్కలు లెక్క పెట్టుకోకుండా 10-20 బుక్కలు ఈజీగా తినేస్తాము. ఒకసారి తింటే చాలండి, రోజు ఒక పూట తిన్నా రోజంతా తిన్నట్టే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. కాస్త వేడైన ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకొని అలాగే వెల్లుల్లి రిబ్బ వేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని 2 కరివేపాకు రిబ్బలు కూడా వేసేసుకొని మనము ఒకసారి ఇలా చూడండి. ఇది కాస్త వేడైన తర్వాత ఇంగువ పొడి మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. ఇంగువ పొడి వేయడం మూలంగా టేస్ట్ వస్తుంది, గ్యాస్ అనేది రాదు అండి. గ్యాస్ అంటే ఏదో ఇండియన్ గ్యాసో హెచ్పిఓ గ్యాస్ కాదండి, పొట్టులో గ్యాస్ అండి. ఈ విధంగా చూడండి, ఇది కాస్త వేగిన తర్వాత మనకి వెల్లుల్లి రిబ్బలు కరివేపాకు రిబ్బలు చక్కగా ఈ విధంగా వేగిపోవాలండి. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనము చేసి పెట్టింది ఉంది కదండి మిర్చి పౌడరు. ఇలా నేనైతే కాశ్మీర్ మిర్చి పౌడర్ వేసుకుంటున్నానండి. కాశ్మీర్ మిర్చి పౌడర్ వేయడం మూలంగా టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. మీ ఇంట్లో ఏ కారం పొడి ఉంటే అది వేసేసుకోండి, రుచి ఎవరిది వాళ్ళకి బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఈ మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నాం, ఇది వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మనం మిర్చి పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు చక్కగా చిన్న మంట పైన వేపేసుకోవాలి. ఇలా చూడండి, ఇది వేపుతుంటేనే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, కమ్మటి వాసన వస్తుందండి. ఇంత బాగుంటుందండి, ఆ స్మెల్కే ఒక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇది కాస్త ఫ్రై అయిపోయినాక టమాటో జ్యూస్ చేసి పెట్టింది మిక్సీ జార్లో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వేసేసుకోవాలండి. అప్పుడు కానీ భలే రుచి వస్తుంది. ఏది ఏమైతే ఏముందండి, ఈ రెసిపీ అయిపోయే వరకు మంట మాత్రం ఓపికతో చిన్నగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చక్కగా మిర్చి పౌడర్ వేగిన తర్వాత టమాటో జ్యూస్ని వేసుకొని చిన్న మంట పైన కనీసం ఒక 5 నిమిషాలు వేపేసుకోవాలండి. ఇలా వేపేసుకుంటే ఓపిక మాత్రం ఎక్కువ పెట్టుకొని వేపేసుకుంటే రుచి భలేగా ఉంటుందండి, తింటుంటే కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏమీ లేకున్నా ఒకటే అండి, ఉల్లిపాయతో సహా లేకున్నా ఒకటే. ఈ టమాటాలు ఒకటి ఉంటే చాలు. ఒక్కసారి నా స్టైల్లో చేసేయండి ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇలా చూడండి, బబుల్స్ వచ్చేలా చక్కగా ఫ్రై అవుతుంది.
అవుతుంది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అవుతని టమాటో జ్యూస్ ఎంత బాగా ఉడికి ఇలా ఆయిల్ తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, కొత్తిమీర వేయకూడదండి, ఓన్లీ పచ్చి కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు వేయడం మూలంగా ఫ్లేవర్ అనేది చక్కగా వచ్చేస్తుంది. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసుకోవాలండి. ఇలా చూడండి, నేనైతే 2 నిమిషాలు మూత తీసి పెట్టుకునే లోపు చక్కగా టమాటో జ్యూస్ ఫ్రై అయిపోయిందండి. ఇంట్లో వెజిటేబుల్ ఏమీ లేనప్పుడు ఒక టమాటోతో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మీకు కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏదో ఒక రెసిపీ మీకు తప్పనిసరిగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇలా చూడండి, ఓన్లీ టమాటో జ్యూస్తో టమాటో ఫ్రై అయితే ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మనకి కొంచెము వెల్లుల్లి రిబ్బలు ఒక 5-6 సన్నగా తరిగి వేసుకోవాలి. లేత కరివేపాకండి, ఈ కాడలు వేసుకోవడం మూలంగా టేస్ట్ మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తింటుంటే కూడా నోటికి కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ మాత్రం కంప్లీట్ అయిపోయింది. స్టవ్ కట్టేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని రోటీలో కానీ అన్నంలో కానీ చక్కగా వేసుకొని తిన్నామనుకో సూపర్ రెసిపీ ఫ్రెండ్స్. మరి ఇలా చూడు, వేడి వేడి అన్నంలో అయితే తినేస్తున్నాం. మీరు తప్పక ట్రై చేయండి. బాయ్ బాయ్.